నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా నిన్న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మామూలుగా చెప్పాలంటే సినిమా నిన్ననే రిలీజ్ అయినట్టు లెక్క. ఎందుకంటే నిన్న ఆల్రెడీ 2 షోస్ ఇచ్చారు, ఈరోజు 6 షోస్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే 8 షోలు అయితే పడ్డాయి సినిమాకి. మొత్తానికి సినిమా అయితే వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమాకి సోలో రిలీజ్ దక్కింది, అలాగే టికెట్ హైక్స్ ఇచ్చారు, కావాల్సినన్ని థియేటర్లు ఇచ్చారు. ఇక సినిమాకి ఎదురే లేదు. అయితే మొన్నటి వరకు చూసుకుంటే సినిమా పైన హైప్ అనేది లేదు. ఎందుకంటే గేమ్ చేంజర్, ఆచార్య లాంటి అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్లు రామ్ చరణ్ ఇవ్వడం, అలాగే బుచ్చిబాబు డైరెక్టర్ బుచ్చిబాబుకి అయితే ఒకే ఒక్క సినిమా చేసిన అనుభవం ఉండడం, రెండో సినిమా గండం అనేది ఉండడంతో ఈ సినిమా పైన ఎవరికి కూడా పెద్దగా అంచనాలు అయితే లేవు. అయితే చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం సినిమా పైన ఒక విధమైన హైప్ అయితే వచ్చింది. అప్పుడే సినిమా రిలీజ్ అయ్యింటే, అనుకున్న డేటుకు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే సినిమాకి నెక్స్ట్ లెవెల్ అయితే రెస్పాన్స్ అయితే దక్కి ఉండేది. అయితే సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రావడం, తర్వాత చూసుకుంటే ట్రైలర్ కూడా పెద్దగా మెప్పించలేకపోవడం. ఆ ట్రైలర్ చూస్తే ఏమంతా అనిపించదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన, గత 10 సంవత్సరాలుగా రిలీజ్ చేసిన ట్రైలర్స్లో చూస్తే ద వరస్ట్ ట్రైలర్ అని కూడా చెప్పొచ్చు. దానివల్ల సినిమా పైన ఉన్న కాస్తో కూస్తో హోప్స్ కూడా పోయాయి. అయితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో మాత్రం సినిమా పైన ఒక్కసారిగా హైప్ అనేది పెరిగింది. అంటే నార్మల్ హైప్ అనేది వచ్చింది సినిమా పైన. సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్కి అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే మెగా పవర్ స్టార్ అయినా మొన్న RRR లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేశాడు కాబట్టి, అలాగే ఆయన స్టార్ హీరో కాబట్టి ఒక్కసారైనా చూద్దామన్న ఒపీనియన్ అయితే రిలీజ్ ఈవెంట్తో ఆడియన్స్కి అయితే కలిగింది. ఓవరాల్గా సినిమా అయితే మొత్తానికి నిన్న ప్రీమియర్స్తో అయితే రిలీజ్ అయింది. సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అయితే ఈరోజు మొదటి రోజు కాబట్టి సినిమాకి ఫైనల్ టాక్ ఏంటి, ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత, అడ్వాన్స్ కలెక్షన్స్ ఎంత, అలాగే డే 1 కలెక్షన్స్ ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఫైనల్ టాక్ విషయానికి వస్తే, సినిమా స్టోరీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఊరి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆటని ఆయుధంగా మార్చుకున్న ఒక యువకుడి కథ. స్టోరీ చూసుకుంటే చాలా సింపుల్గానే ఉంటుంది. దానిలో మూడు ఆటలు అయితే చేర్చాడు బుచ్చిబాబు. అయితే స్టోరీ నెరేషన్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే, స్టోరీ నెరేషన్ కానీ ఆ పాత్రల పరిచయం కానీ ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని హై మూమెంట్స్తో, అలాగే సాంగ్స్తో, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్తో ఫస్ట్ హాఫ్ అంతా చాలా 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 బాగుంటుంది. అయితే హీరోయిన్ యొక్క ఎంట్రీ అన్నది, హీరోయిన్ యొక్క క్యారెక్టర్ అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమాకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. ఇప్పుడు కూడా ట్రిమ్ చేసినా కూడా పెద్ద నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్, అసలు కేవలం ఆమె అందాలు చూపించడానికి మాత్రమే సినిమాలో పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కేవలం చున్నీ తీసేసి నిలబడితే చాలమ్మా అని చెప్పి ఏమైనా క్యారెక్టర్ ఒప్పించారేమో తెలియదు. సినిమాలో మాత్రం ఆమె క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంది. దేవరలో చూసుకుంటే అదన్నా కొంచెం బెటర్, దీంట్లో మరీ దారుణంగా ఉంది ఆమె క్యారెక్టర్. అయితే ఈ హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు పెద్ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ దీనికి. ఇక రెండోది వచ్చేసి, రామ్ చరణ్ క్రికెట్ ఆడతాడు, కుస్తీ, తర్వాత రన్నింగ్, ఈ 3 ఆటలు అయితే ఆడతాడు. అయితే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విలన్ అయితే ఉంటాడు. కానీ ఏ విలన్ కూడా హీరోకి ధీటుగా నిలబడే విలనిజం అనేది లేదు. అసలు విలన్స్ అనేది తేలిపోతుంటాయి. పోనీ ఆ ఊరి సమస్యలే హీరోకి పెద్ద విలన్స్ అనుకుందామంటే వాటిని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ ఊరికే ఆ ఊరి గురించి చెప్తారు, తర్వాత వీళ్ళు పడే కష్టాలు, ఆ మధ్యలో మళ్ళీ హీరోయిన్ వస్తుంది, అంతే. ఇంకా సింపుల్గా నడిచిపోతుంటుంది. మరీ ఓ రేంజ్లో చూపించారా నెరేషన్, స్క్రీన్ ప్లే బీభత్సంగా ఉంది అని కాదు. ఫస్ట్ హాఫ్ జస్ట్ చూడడానికి బాగుంటుంది అంతే. ఓకే సెకండ్ హాఫ్లో ఇంకేమన్నా ఉంటుందేమో అన్న ఆతురతతో ఫస్ట్ హాఫ్ వరకు కన్విన్స్ అయిపోతారు ఆడియన్స్. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే స్క్రీన్ ప్లే అనేది చాలా దారుణంగా తయారైంది. ఆ రెజ్లింగ్ సీన్స్ కొన్ని తీసేస్తే ఇక మిగతా సినిమా అంతా డొల్లా. ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ ఎటేటో వెళ్ళిపోతుంది. దానివల్ల సినిమాకైతే పెద్ద దెబ్బ పడింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ రామ్ చరణ్ మాత్రమే సినిమాని సేవ్ చేయలేడు కదా. ఆయన ఒక క్యారెక్టర్ మాత్రమే బాగుంటే సినిమా ఎలా హిట్ అవుతుంది? అలా చూసుకుంటే చాలా సినిమాలు చాలాసార్లు బ్లాక్ బస్టర్ అవ్వాలి. సో మొత్తానికైతే ఆయనతో పాటు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, సరిగ్గా వాడుకోలేదు. ఇదే జగపతి బాబు గారి క్యారెక్టర్ని తీసుకుంటే క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. కానీ చాలా సీన్స్ ఆయనవి లేపేశారు ఎడిటింగ్లో. ఈ సినిమా రన్ టైం కూడా ఈ సినిమాకు ఒక బిగ్గెస్ట్ మైనస్ అనే చెప్పొచ్చు. 3 గంటల 10 నిమిషాలు అయితే సినిమా ఉంది. ఒక స్పోర్ట్స్ డ్రామాని 3 గంటల 10 నిమిషాలు నడిపించడం అంటే చాలా 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 కష్టం. సో ఈ సినిమాతో మరొకసారి అది ప్రూవ్ అయింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే రామ్ చరణ్ యొక్క యాక్టింగ్, అలాగే స్టార్ హీరో సినిమా కాబట్టి ఒకసారి చూడొచ్చు అన్న విధంగా అయితే టాక్ ఉంది.
సో హీరోయిన్ క్యారెక్టరు అలాగే విలనిజం సరిగ్గా లేకపోవడం, ఆ 3 అవర్స్ పైగా రన్ టైం ఉండడం, ఇవన్నీ కూడా మైనస్ అయినా కూడా సినిమాని ఓవరాల్గా పర్లేదు, ఒకసారి చూడొచ్చు, యావరేజ్ అన్న టాక్ అయితే నడుస్తుంది మొత్తానికి డే 1 వరకు చూసుకుంటే. మరి ఈరోజు గడిస్తే కానీ రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. కానీ సినిమా పైన మిక్స్డ్ టాక్ మాత్రం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది, అలాగే మౌత్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. మరి ఏమవుతుందో చూద్దాం. ఇక అడ్వాన్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి చాలా లేట్గా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, అది మాత్రం ఒప్పుకోవాలి. ఓవర్సీస్లో చూసుకుంటే ఎప్పుడో స్టార్ట్ చేశారు, తర్వాత నార్త్లో చూసుకుంటే ఎప్పుడో చేశారు. కానీ రామ్ చరణ్కి అసలు మార్కెట్ ఉండేది తెలుగులో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఎక్కువ మార్కెట్. అక్కడ చూసుకుంటే ఆయనకి అంత మార్కెట్ ఉండదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి చాలా లేట్గా స్టార్ట్ అయ్యాయి. దానివల్ల సినిమా పైన గట్టి ఎఫెక్ట్ కూడా పడిందని చెప్పొచ్చు. సో అట్లాగైనా చూసుకున్నా కూడా గంటకి 46,000 టికెట్లతో ఒక రేర్ రికార్డ్ అయితే పడింది పెద్ద సినిమాకి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయడం లేటుగా స్టార్ట్ చేశారు. తెలంగాణ అండ్ ఏపీలో ఒక్కసారిగా బుకింగ్స్ పైన పడేసరికి ఆ బుకింగ్ లెవెల్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. బుక్ మై షో స్ట్రక్ అయిపోతుందేమో అన్న విధంగా కూడా బుకింగ్స్ అయితే జరిగాయి, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. సినిమాకి మరి హైప్ అన్నది ప్రీ రిలీజ్ ఈవెంట్తో బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా చాలామంది ప్రీమియర్స్కే చేసుకోలేదు. ప్రీమియర్ టికెట్ 600 ఉంది కాబట్టి చాలామంది ప్రీమియర్స్కి అయితే టికెట్ బుక్ చేసుకోలేదు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. ప్రీమియర్స్కి అయితే వెళ్ళలేదు, నేను మామూలుగా మార్నింగ్ షోకి అయితే వెళ్ళాను. సో అలా మామూలుగా అయితే వీకెండ్ వరకు టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. కేవలం ప్రీమియర్స్ వరకు, డే 1 వరకు అని మాత్రం చెప్పలేం. ఈ వీకెండ్ వరకు చూసుకుంటే ఆంధ్ర, తమిళనాడు, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, మొత్తం హిందీ మార్కెట్ అంతా కలుపుకుంటే మొత్తంగా చూసుకుంటే 60 కోట్ల ప్రీసేల్స్ అయితే జరిగాయి. అది కూడా వీకెండ్ వరకు, అంటే ఆదివారం వరకు ఆ ప్రీసేల్స్ అన్నవి జరిగాయి, అడ్వాన్స్ బుకింగ్స్. సో అడ్వాన్స్ బుకింగ్స్ ప్లస్ డే 1 లెక్కేసుకుంటే ఈ సినిమా ఈజీగా 90 కోట్ల నుంచి 100 కోట్ల గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసే అవకాశం ఉంది డే 1 వరకు. అది కూడా 8 షోలు పడ్డాయి. ఇంకో విషయం ఏంటంటే సినిమాకి థియేటర్లు కూడా సోలో రిలీజ్ కాబట్టి కావాల్సిన కాడికి థియేటర్లు దక్కాయి. దానికి తోడు టికెట్ హైక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ అయినా వచ్చింది. లేదంటే కనుక సినిమా పైన ఉన్న హైప్ చూసుకుంటే కనుక 60-70 కోట్ల రేంజ్లోనే గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని మనం ఆల్రెడీ అనుకున్నాం. కానీ ఏంటంటే సోలో రిలీజు అలాగే కావాల్సినంత టికెట్ హైక్స్ ఇచ్చారు. ఉన్నటువంటి ప్రిలీజ్ ఈవెంట్తో సినిమా పైన ఒక బజ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఆ కలెక్షన్స్ అయితే కాస్త పెరిగాయి. నైజాంలో చూసుకుంటే 350 వరకు థియేటర్లు ఉన్నాయి. ఇటు ఆంధ్ర సీడెడ్ ఈ మొత్తం అంతా కలుపుకుని, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 1050 వరకు థియేటర్లు అయితే ఇచ్చారు. నార్త్లో చూసుకుంటే వరుణ్ ధావన్ సినిమా ఏమో ఉన్నట్టుంది. సో అక్కడ 900 వరకు థియేటర్లు అయితే ఇచ్చారు నార్త్లో. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవంతా కలిపి చూసుకుంటే ఒక 400-450 వరకు థియేటర్లు ఇచ్చారు. ఇక ఓవర్సీస్లో కూడా దాదాపుగా 1300 థియేటర్లు అయితే ఇచ్చారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా పెద్ద సినిమా దాదాపుగా 3800కు పైగా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇదైతే మంచి నెంబర్ అని చెప్పాలి. అయితే కలెక్షన్లు మాత్రం ఆ థియేటర్స్ వైజ్గా చూసుకుంటే కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికీ పర్వాలేదు, నిన్నటి వరకు సినిమా పైన పెద్ద బస్ లేదు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మౌత్ టాక్ అన్నది స్ప్రెడ్ అయితే సినిమా పర్వాలేదు, యావరేజ్ అని నిజంగా అక్కడే నిలబడితే టాక్ మాత్రం కలెక్షన్లు మాత్రం రేపటి నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి ఈరోజు గడిస్తే కానీ డే 2 కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే డే 1 కలెక్షన్ స్టార్ హీరో సినిమాలకి ఎలాగైనా వస్తాయి, ఏ రూపంలో అయినా వస్తాయి. కార్పొరేట్ బుకింగ్స్ కావచ్చు, లేదంటే ఫ్యాన్స్ బుకింగ్స్ కావచ్చు, లేదంటే స్టార్ హీరో సినిమా కాబట్టి నార్మల్ ఆడియన్స్ కూడా ఎగబడవచ్చు. కాబట్టి డే 1 కలెక్షన్స్ మాత్రం పక్కా స్టార్ హీరో సినిమాకి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. డే 2న అసలు స్వరూపం తెలిసిపోతుంది. ఇప్పటికైతే ఓవరాల్గా చూసుకుంటే డే 1 వరకు ఈ సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలెక్షన్స్ కలిపి 90 నుంచి 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది. ఇంకాస్త పెరిగిందంటే ఖచ్చితంగా ఇక ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్టే అని మనం అనుకోవచ్చు. సో మరి పోస్టర్ ఏ రేంజ్లో దించుతారో చూడాలి. మరి 100 కోట్లు వస్తే 200 కోట్ల పోస్టర్ ఏమన్నా దించుతారా, లేదా 150 కోట్ల పోస్టర్ దించుతారో మనకు తెలీదు. సో ఓవరాల్గా జెన్యూన్ కలెక్షన్స్ అయితే దించితే బాగుంటుంది. ఇప్పటికైతే 90 నుంచి 100 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి పెద్ద సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.